హిస్టరీలో మనము లాస్ట్ క్లాస్లో ఏమని చదివాం? శుంగుల గురించి చదివాం, శుంగాస్ గురించి. ఈరోజు మనము కన్వాస్ గురించి చదువుదాం, కన్వ వంశం, చేది వంశం గురించి చదువుదాం. దాంతో పోస్ట్ మౌర్యాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే కానీ అందరూ వచ్చేసారుగా? మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దండి. యూట్యూబ్లో అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ కొంత డిలే ఉంటుంటుంది. అందుకనే మనం ష్యూర్గా ఆ టైంకి అనేది ఎట్లా స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఛానల్కి వచ్చేసండి, అక్కడ ఎట్లా లైవ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే పొద్దున్న కొంతమంది చెప్తున్నారు సార్ కొంత లేట్ అయిపోయామో అని. అందుకే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా అలారం పెట్టుకోండి. ఒకవేళ అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ ఏంటంటే కొంచెం మర్చిపోవచ్చు. అందుకని అలారం పెట్టేసుకున్నాం అనుకోండి, మీరు 9:58కి ఒక అలారం పెట్టేసుకోండి 10 o'clock క్లాస్ కోసం, 10:58 కూడా పెట్టేసుకోండి 11కి. సో దట్ మనం మిస్ అవ్వము, ఎందుకంటే మన కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి మిస్ అనేది అవ్వకుండా మనం వెళ్తే బెటర్. పీడిఎఫ్ లింక్ అంటున్నారు కనపర్తి గారు. టెలిగ్రామ్లో మనకి ఉంటాయండి డైలీ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్, అందులో మీకు అప్డేట్ చేసేయడం జరుగుతుంది. విజయ్ గారు అడుగుతున్నారు ఏపీ బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో చేయండి సార్. ష్యూర్ అండి, టైం పెర్మిట్స్ మనం చూద్దాం లేటర్ ఆఫ్టర్ దీస్ సబ్జెక్ట్స్. అందరూ వచ్చేసరికి కానీ స్టార్ట్ చేసేద్దాం మనం. లాస్ట్ క్లాస్లో మనము బ్రీఫ్గా అంటే వేటి గురించి చూస్తున్నాము? మౌర్యాస్ తర్వాత అంటే పోస్ట్ మౌర్యాస్ తర్వాత చూస్తున్నాం. మౌర్యాస్ తర్వాత పోస్ట్ మౌర్యాస్ కనుక మనం చూసినట్లయితే మనం ఏమన్నాము? నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే పోస్ట్ మౌర్యాస్ కనుక మనం చూసినట్లయితే నార్త్ వెస్ట్ ఇండియాలో వాయువ్య భారతదేశంలో GSPK అనేవారు పరిపాలించడం చూసాం. వేరాస్ ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా మనం చూసినట్లయితే, సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో చూసినట్లయితే సుంగాస్, కన్వాస్ ఈ రెండు వంశం వారు పరిపాలించేవారు. ఈస్టర్న్ ఇండియా అంటే తూర్పు భారతదేశం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చేది వంశం వాళ్ళు పరిపాలించారు. ఇది కాన్సెప్ట్ అండి టోటల్. జీ అంటే గ్రీక్స్, సాకాస్, పార్థియన్స్, కుషన్స్ చూసాం ఇవన్నీ. సో ఇదనమాట. అంటే మీకు బ్రీఫ్గా ఒక బర్డ్ వ్యూ కావాలి అంటే ఈ విధంగా ఉంటుంది పోస్ట్ మౌర్యాస్. ఇందులో మనం ఇది కంప్లీట్ చేసాము, ఇందులో సుంగాస్ కంప్లీట్ చేసాం. ఈరోజు కన్వాస్ చేద్దాం, చేడి చేద్దాం. వీళ్ళకి సంబంధించి ఓవరాల్గా సంబంధించి పోస్ట్ మౌర్యాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి చూద్దాం. హర్షవర్ధన్ గారు లాస్ట్ క్లాస్ 5 minutes రివైజ్ చేయండి అంటున్నారు. ఇదేనండి మీకు ఓవరాల్ అంటున్నా కదా ఐడియా. ఇదే లాస్ట్ క్లాస్ ఓవరాల్గా అంటే మీకు మనం సుంగాస్ గురించి చూసాము. మౌర్యాస్ అయిన ఆకర్రాజు బృహద్రథుడిని సంహరించి సుంగుల్లో పుష్యమిత్ర శుంగ అనే రాజు శుంగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. వీళ్ళు బ్రాహ్మణ వంశం వాళ్ళు. ఆ తర్వాత సుంగాస్ తర్వాత అట్లాగా వచ్చిన తర్వాత మనము ఏమని చదివాం? సుంగాస్ తర్వాత కన్వాస్ వస్తారు అని చదివాం. సుంగాస్లో ఆకర్రాజు పేరు దేవభూతి అయిన ప్రధాని వాసుదేవ కన్వ. ఈ వాసుదేవ కన్వ అన్నతను దేవభూతిని చంపి ఇతను రాజ్యం చేపడతాడు. దాంతో సుంగులక స్థానంలో కన్వ వంశం అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు కన్వాస్ అనేది మనం చూస్తాం. ఈ పాయింట్ ఓకే కండి. సరే క్లాసెస్ DRDO MTSకి యూజ్ అవుతాయని సమ్వన్ ఇస్ ఆస్కింగ్. విజయరాజు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఏ ఎగ్జామినేషన్ అన్నా సరే జనరల్ స్టడీస్ అని ఉంటే లేదా జనరల్ అవేర్నెస్ అని ఉంటే అందులో ప్రధానమైనవి ఇవేనండి. అంటే హిస్టరీ అవ్వచ్చు, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఏమన్నా అవ్వచ్చు. వాటికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ జనరల్ స్టడీస్ మేడప్ ఆఫ్. కాబట్టి ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, డెఫినెట్లీ జనరల్ స్టడీస్ ఉన్న ఏ ఎగ్జామినేషన్స్ కన్నా 100% యూస్ అవుతాయండి. కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి. ఎస్ అండి, వెంకట్ సాయి గారు డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం కన్వాస్ గురించి చూద్దాం. పాయింట్ కన్వాస్ కనుక మనం చూసినట్లయితే ఫౌండర్ ఎవరు? సమ్వన్ చెప్పారు, రేష్మా శేఖర్ చెప్పారు. ఫౌండర్ ఎవరు అంటే వాసుదేవ కన్వ అనే అతను కన్వ వంశం యొక్క స్థాపకుడు. ఫస్ట్ పాయింట్.
వీళ్ళ యొక్క రాజధాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. క్యాపిటల్, రాజధాని గురించి మాట్లాడదాం. మనం ఏమని చదివాము? మౌర్యాస్ ఉన్నప్పుడు వాళ్ళ రాజధాని పాట్లీపుత్ర ఉండేది అని చదివాం. అయితే వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళంటే సుంగులు పాటలీపుత్రాన్ని నుంచి ఎక్కడికి రాజధాని మారుస్తారు? చెప్పండి ఆన్సర్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మౌర్యులు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. అయితే మౌర్యుల తర్వాత వచ్చినటువంటి సుంగులు పాటలీపుత్రాన్ని నుంచి వేరే ప్రదేశంకి వాళ్ళ రాజధానిని మారుస్తారు. ఏ ప్రదేశంకి అని నేను ప్రశ్న అడుగుతున్నాను. శుంగ రాజవంశం యొక్క స్థాపకుడైన పుష్యమిత్ర శుంగ మారుస్తాడండి రాజధాని. ఎస్, వెరీ గుడ్. లైక్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది బాలాజీ, సంతోష్, గుడ్ అండి. విదిశాకి మార్చడం జరుగుతుంది. యా, ఉమా, రాకేష్, గుడ్. లైక్ అందరూ బాగానే చెప్తున్నారు విదిశ. సో విదిశాకి మార్చడం అవుతుంది ఎవరు? సుంగులు. ఇప్పుడు వచ్చిన కన్వాస్ ఏం చేస్తారు అంటే మళ్ళీ తిరిగి విదిశ నుంచి పాటలీపుత్రకి మారుస్తారు. ఇది నేను చెప్పబోయే పాయింట్. సో కన్వులు మళ్ళీ తిరిగి విదిశ నుంచి పాటలీపుత్రకి రాజధానిని మారుస్తారు. స్థాపకుడు వాసుదేవ కన్వ. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు భూమిపుత్ర. సెకండ్ రాజు భూమిపుత్ర. ఇతను గురించి జస్ట్ నేమే అండి, మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. నథింగ్ మచ్ అకార్డింగ్ టు హిస్టరీ అబౌట్ దిస్ కింగ్. ఈ తర్వాత వచ్చినటువంటి రాజు నెక్స్ట్ వచ్చిన ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అబ్సల్యూట్లీ మీకు అండర్స్టాండ్ కోసం చెప్తున్నా. 3 ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను మీకు అండర్స్టాండింగ్ ఒక ఆర్డర్ కోసం చెప్తున్నా అంతే. భూమిపుత్ర తర్వాత వచ్చినటువంటి కన్వరాజు ఎవరు అంటే నారాయణ. చాలా బుక్స్లో ఇవి ఇవ్వడు కూడా పేర్లు, కాకపోతే నేను అండర్స్టాండింగ్ కోసం మీకు ఇస్తున్నా. నారాయణ తర్వాత అంటే ఈ కన్వ వంశంలో వచ్చిన చివరి రాజు పేరు గుర్తుపెట్టుకోవాలి. చివరి రాజు, మొదటి రాజు ఏ వంశం గురించైనా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరి రాజు పేరు సుశర్మ. సో సుశర్మ అనే అతను కన్వ వంశాన్ని పరిపాలించిన చివరి రాజు. ఈ కన్వ వంశాన్ని పరిపాలించిన సుశర్మను శాతవాహన రాజైన పులమావి వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పులమావి సుశర్మను నిర్వీణం చేస్తాడు. ఇది మనకి ఎట్లా తెలుస్తున్నాయి? శాతవాహనుల రాజైన పులమావి సుశర్మను నిర్వీణం చేశాడని తెలుగు గ్రంథాలు పేర్కొన్నాయన్నమాట. మనకి శాతవాహన హిస్టరీ అని ఉంటుంది. శాతవాహన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రీజన్, తెలంగాణ పార్ట్ ఆఫ్ రీజన్ పరిపాలించిన రాజులు శాతవాహనులు. గొప్ప రాజవంశం, అందులో రాజు పులమావి. ఈ పులమావి కన్వ వంశం రాజైన సుశర్మను నిర్వీణం చేశాడని తెలుగు గ్రంథాలు చెప్తున్నాయి. దాంతో కన్వ వంశం ఎండ్ అవుతుంది. సో ప్రశ్న ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్లో ఏమడిగాడు అంటే కన్వ వంశాన్ని నిర్వీణం చేసిన రాజు ఎవరు అని అడిగాడు. కన్వ వంశాన్ని నిర్వీణం చేసిన రాజు ఎవరు అంటే అంతం చేసిన రాజు ఎవరు అని. ఆన్సర్ ఈస్ పులమావి. నెక్స్ట్ ఒక ఎగ్జామ్లో ఎట్లా అడిగాడంటే శాతవాహన రాజు అయిన పులమావి ఈ కన్వ వంశాన్ని పరిపాలిస్తున్న ఏ రాజును నిర్వీణం చేశాడు అని. సుశర్మని. సో కాన్సెప్ట్ మనకు తెలిస్తే ప్రశ్న అటు తిప్పిన ఇటు తిప్పిన ఎట్లయినా తిప్పినివ్వండి అని ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు నో అబౌట్ కన్వ డైనాసిటీ. ఈ పాయింట్ ఓకే కండి. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కన్వ వంశం. నెక్స్ట్ ఇందాక మనం టేబుల్లో ఏమనుకున్నాము? ఈశాన్య భారతదేశాన్ని అంటే ప్రెజెంట్ డే బెంగాల్, ఒరిస్సా ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం ఎవరు అంటే చేది వంశం వారు. సో చేది వంశం వాళ్ళు పరిపాలించారు. సో ఇప్పుడు మనం చేది వంశం గురించి చూద్దాం. చేది డైనాసిటీ, చేది వంశం వాళ్ళ గురించి చూద్దాం. ఈ చేది వంశం యొక్క స్థాపకులు అసలు ఎవరు అంటే
స్థాపకులు ఎవరు అంటే మహామేఘన వంశస్థులు. మహామేఘన వంశస్థులు. సో ఈ చేది వంశం యొక్క స్థాపకులు ఎవరంటే మహామేఘన వంశస్థులు. ఈ కళింగ ప్రాంతం నా ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించేవారండి. మనము ఆల్రెడీ చూసాం. అంటే ఏంటంటే మొదట్లో ఈశాన్య భారతదేశంని మహామేఘన వంశస్థులు పరిపాలన చేస్తూ ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని అశోకుడు జయించడం జరుగుతుంది. ఇది మనం చూసాం. కళింగ యుద్ధం జరుగుతుంది. కళింగ యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని అశోకుడు జయిస్తాడు. అయితే ఆ తర్వాత అశోకుడు మరణించిన తర్వాత ఈ మహామేఘన వంశస్థులు స్వాతంత్రం ప్రకటించుకుంటారు. అప్పటి నుంచి మహామేఘన వంశస్థులు పరిపాలిస్తుంటారు. వాళ్ళలో ఒక శాఖనే ఈ చేది వంశం వాళ్ళనమాట. మహామేఘన వంశస్థుల్లో ఒక శాఖనే చేది వంశస్థులు. సో స్థాపకులు ఎవరంటే మహామేఘన వంశస్థులు. వీళ్ళ రాజధాని ఏంటి, క్యాపిటల్ ఏంటి అనేది చూద్దాం. ఆబ్వియస్లీ వీళ్ళ రాజధాని ఏమవుద్దండి, కళింగ. అందుకని దాన్ని కళింగ రాజ్యం అంటాం. కళింగ అనేది వీళ్ళ రాజధాని. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు అని అడుగుతాడు ప్రశ్న. అంటే గ్రేటెస్ట్ కింగ్ ఎవడు ఈ వంశంలో అని. గొప్పవాడు ఎవడు అంటే మనం వెరీ వెరీ పవర్ఫుల్ కింగ్ అనమాట. ఖారవేలుడు, ఖారవేల అంటాం. నెక్స్ట్ ఈ ఖారవేల యొక్క మతం ఏంటి, రిలీజియన్ ఆఫ్ ఖారవేల అంటాడు. వెరీ ఇంపార్టెంట్. ఇతను జైన మతాభిమాని. ఏ విధంగా అయితే బౌద్ధ మతంలో అశోకుడు, హర్షవర్ధనుడు, కనిష్కుడు బౌద్ధ మతాన్ని ఉచ్చస్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో, జైన మతం పరంగా మాట్లాడినప్పుడు మనం ఖారవేలుడు కూడా అదే రకమైన ప్రయత్నాలు చేశాడు. ఇతను జైన మతాభిమాని. ఖారవేలుడు మగధపై దండెత్తుతాడండి. ఒక టైంలో మగధ రాజ్యం ఉంటుంది కదా, ఆ మగధ రాజ్యాన్ని శుంగులు పరిపాలిస్తుంటారు ఆ టైంలో. సో వీళ్ళందరూ సమకాలికులు అనమాట, కాంటెంపరీస్. సో ఇతను ఈస్టర్న్ ఇండియా, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతంలో ఖారవేలుడు ఉంటాడు. ఆ సమయంలో సెంట్రల్ ఇండియా మగధ ప్రాంతంలో పరిపాలిస్తున్న శుంగరాజుల్లో రాజు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. సో ఈ ఖారవేలుడు పుష్యమిత్ర శుంగ పైకి దండెత్తి పుష్యమిత్ర శుంగను ఓడించి అక్కడ ఉన్నటువంటి జైన విగ్రహాన్ని ఇక్కడ అంటే మగధ రాజ్యంలో ఉన్నటువంటి జైన విగ్రహాన్ని కళింగ ప్రాంతానికి తీసుకొని వస్తాడనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చేది వంశంలో గొప్పవాడైన ఖారవేలుడు మగధ పైన దండెత్తి మగధను పరిపాలిస్తున్న పుష్యమిత్ర శుంగును ఓడించి అక్కడ ఉన్నటువంటి జైన విగ్రహాన్ని తిరిగి కళింగకు తీసుకొని వస్తాడు. శుంగ డైనస్టీ కంప్లీట్ అంటున్నారు శాంతిప్రియ గారు. శుంగ మనం లాస్ట్ క్లాస్లోనే కంప్లీట్ చేసామండి. శుంగాస్ కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్లోనే. ఒకవేళ మీరు కనుక అది మిస్ అయినట్లయితే దీని తర్వాత లాస్ట్ క్లాస్ కూడా కవర్ చేయండి మీరు. సో ఈ పాయింట్ అయింది కదా. నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే మనకి జైన మత పరిరక్షణ కోసం సరస్వతీ ఉద్యమం అనేది జరుగుతుంది. జైన మత పరిరక్షణ కోసం సరస్వతీ ఉద్యమం జరుగుతుంది. సో జైన మత పరిరక్షణ కోసం సరస్వతీ ఉద్యమం జరుగుతుంది. ఈ సరస్వతీ ఉద్యమం మనకి కుమారగిరిలో ప్రారంభమవుతుంది. కుమారగిరి. దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఖారవేలుడు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. జైన మతం పరిరక్షణ కోసం నిర్వహించిన సరస్వతీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఖారవేలుడు. నెక్స్ట్ 183 బీసీ టైంలో అంటే క్రీస్తు పూర్వం 183లో 183 బిఫోర్ క్రైస్ట్లో ఉదయగిరిలో ఖారవేలుడు ఉదయగిరి కొండలు ఉంటాయండి. ఉదయగిరి అంటే ప్రెసెంట్ డే ఒడిశా ప్రాంతంలో ఉంటుంది ఉదయగిరి అనే పట్టణం. అక్కడ ఉదయగిరి కొండలు ఉంటాయి. ఆ ఉదయగిరి కొండలలో హాతీగుంప శాసనము ఇస్తాడు ఖారవేలుడు. హాతీగుంప ఇన్స్క్రిప్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. కింద ఇచ్చిన వాళ్ళు ఏ రాజు హాతీగుంప శాసనాన్ని జారీ చేశాడు? ఖారవేలుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఇష్యూడ్ హాతీగుంప ఇన్స్క్రిప్షన్? ఖారవేల. సో హాతీగుంప శాసనం ఇస్తాడు. మీకు నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇవే మనకి ఉదయగిరి కొండలు, హిల్స్. ఉదయగిరి
ఉదయగిరి కొండలు. ఈ కొండల్లో లోపల కనుక మేము చూసినట్లయితే ఇక్కడ ఒక శాసనం ఉంటుంది. ఈ శాసనమే హాతీ గుంప ఇన్స్క్రిప్షన్. హాతీ గుంప ఇన్స్క్రిప్షన్. సో హాతీ గుంప ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు అంటే కారవేలుడు. ఈ హాతీ గుంప ఇన్స్క్రిప్షన్లో కారవేలుడు అంటే దీంట్లో ఏమని చెప్పడం పడింది అంటే కొన్ని పాయింట్స్ చెప్పబడింది కారవేలుడు గురించి. ఒక పాయింట్ ఏంటి అంటే ఈ కారవేలుడి యొక్క పూర్వీకులు మహామేఘన వంశస్థులు అని, వీరు చేది వంశస్థులు అని, వాళ్ళ ఒక శాఖ అయిన చేది వంశస్థులకు చెందినవాడు అని కారవేలుడు ఇందులో ఒక పాయింట్ చెప్పబడి ఉంది. సో ఈ హాతీగుంప శాసనంలో తెలియజేసే ఒక పాయింట్ ఏందండి, కారవేలుడు పూర్వీకులు మహామేఘన వంశస్థులని, ఆ వంశస్థుల్లో ఒక శాఖ అయిన చేది వంశస్థులకి కారవేలుడు చెందుతాడని ఈ శాసనంలో తెలుపబడి ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఈ హాతీగుంప శాసనంలో ఏం తెలియబడి ఉంది అంటే మనకి సౌత్ ఇండియా అంటే ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే అప్పట్లో శాతవాహనులు పరిపాలించేవారు. శాతవాహనాస్. వీళ్ళకి ఆనుకునే పైన ఈ కళింగ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతాన్ని కళింగ ప్రాంతం అనేవారు. ఇక్కడ కారవేలుడు పరిపాలించేవాడు. కారవేలుడు కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శాతవాహనులకి ఏ రాజు పరిపాలిస్తున్నాడు అంటే శాతకర్ణి 1 అన్నమాట. శాతకర్ణి 1 అనే శాతవాహన రాజు. శాతకర్ణి 1. అయితే ఈ శాతకర్ణి 1కి మరియు ఈ కారవేలుడికి యుద్ధం జరుగుతుంది. శాతకర్ణి 1కి కారవేలుడికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కారవేలుడు గెలుస్తాడు, శాతకర్ణి ఓడిపోతాడు. సో కారవేలుడు శాతకర్ణి 1ను ఓడిస్తాడు అని ఈ హాతీగుంప శాసనంలో తెలియజేసే రెండో పాయింట్ అన్నమాట. కాబట్టి ఈ హాతీగుంప శాసనం మొత్తం 3 విషయాలు చెప్తుంది. అందులో ఒక విషయం ఏంటి, ఈ కారవేలుడు అనే అతను మహామేఘన వంశస్థులకు చెందిన ఒక శాఖ అయిన చేది వంశస్థులు వీళ్ళ పూర్వీకులు అని చెప్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కళింగ రాజ్యానికి కిందున్న శాతవాహన రాజ్యంలో రాజైనటువంటి శాతకర్ణి 1కి కారవేలుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కారవేలుడు గెలుస్తాడు, శాతకర్ణి 1 ఓడిపోవడం జరుగుతుంది అని ఈ శాసనంలో తెలుపబడి ఉంది. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం తెలియజేసింది అంటే ఈ హాతీగుంప శాసనంలోనే మూడో పాయింట్ తెలియజేసింది ఏంటి అంటే ఈ కారవేలుడి యొక్క సమకాలికుల గురించి తెలియజేసింది. కారవేలుడి యొక్క కాంటెంపరరీస్, సమకాలికులు, సమకాలికుల గురించి తెలియజేసింది. ఏమని, కారవేలుడు కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మగధ ప్రాంతంలో శుంగులు ఉండేవారు. ఆ శుంగుల్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ పరిపాలిస్తున్నాడు. కాబట్టి పుష్యమిత్ర శుంగ అనే అతను సమకాలికుడు ఎవరికి, కారవేలుడికి. కాంటెంపరీ ఆఫ్ కారవేల, పుష్యమిత్ర శుంగ. కారవేలుడు కళింగ ప్రాంతంని పరిపాలిస్తున్నప్పుడు కింద శాతవాహన రాజ్యంలో సమకాలికునుడు ఎవరు అంటే ఇందాకే చూసాం మనం, శాతకర్ణి 1. శాతవాహనలో పరిపాలిస్తున్న శాతకర్ణి 1. అదేవిధంగా మనకి ఇక్కడ శాతవాహనస్, ఇక్కడ కళింగాస్. ఈ ప్రాంతం కనుక మనం చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ ఇండియా, వాయువ్య భారతదేశంలో ఇక్కడ ఎవరు మనం పరిపాలించేవారు ఈ టైంలో, ఇండో గ్రీక్స్ పరిపాలించేవారు. సో ఇక్కడ బ్యాక్ట్రియన్స్ లేకపోతే ఇండో గ్రీక్స్ పరిపాలించేవారు. ఇండో గ్రీక్స్లో సమకాలిక రాజు ఆ సమయంలో పరిపాలిస్తున్న రాజు పేరు డెమిట్రియస్. సో ఈ ఇది పాయింట్ కూడా తెలుపబడి ఉంది అక్కడ హాతీగుంప శాసనంలో. సో ఎగ్జామినేషన్లో దీని మీద డైరెక్ట్గా అడుగుతున్నాడు. కింద 4 రాజులు ఇచ్చి కారవేలుడి యొక్క సమకాలికులు ఎవరు, లేకపోతే సమకాలికులు కానివారు ఎవరు కింద 4 అని 3 ఇస్తాడు. 4వది వేరే ఆప్షన్ ఏదన్నా ఇస్తాడు. 4వది ఏమని ఇస్తాడు, మేబీ లైక్ పులమావి 4 అని ఇవ్వచ్చు. ఏదన్నా ఈ 3 అతను కాంటెంపరీస్ కాకుండా ఇంకో రాజు గురించి ఇస్తాడు. లేకపోతే అశోక అని ఇవ్వచ్చు. సో రకరకాలుగా ఇవ్వచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్. వీళ్ళ యొక్క కాంటెంపరీస్ ఇతను ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ, శాతకర్ణి 1, డెమిట్రియస్. ఇది హాతీగుంప శాస్త్రం. ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హాతీగుంప శాస్త్రం ఎవరు జారీ చేశారంటే కారవేలుడు.
ప్రెజెంట్ డే ఒరిస్సాలో ఉంటుందండి. వీరు ఆ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించేవారు, కళింగ ప్రాంతాన్ని. నెక్స్ట్ ఇప్పుడు మనము వీళ్ళకి సంబంధించి కొన్ని ఇప్పుడు ఏదైతే చూసామో మనము ఇండో గ్రీక్స్ అవనివ్వండి, నెక్స్ట్ ఈ కుషాన్ల గురించి చూసాము, వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూద్దాము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రీక్స్ గురించి మనం మాట్లాడినప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్, బంగారు నాణేలను ప్రవేశపెట్టారు అనేది ఫస్ట్ పాయింట్. ప్రవేశపెట్టారు అంటే మన భారతదేశంలో గ్రీక్స్ ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ కాయిన్స్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతాడు అంటే హూ వర్ ది ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే గ్రీకులు అని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ నాణ్యాల పైన అంటే ఈ గ్రీక్స్ బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టారన్నారు కదా, ఈ నాణ్యాల పైన వాళ్ళు ఏ భాష ఉపయోగించారు అని అడుగుతాడు. వీళ్ళు 2 భాషలు ఉపయోగించారు వాళ్ళ నాణ్యాలను. ఒక భాష గ్రీక్, ఒక భాష ఖరోయి అనే భాషను కూడా వీళ్ళు ఉపయోగించేవారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి గ్రీక్ క్యాలెండర్ అని ఉంటుంది. అంటే ఏ విధంగా ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ని ఏమంటామండి, గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం. జనవరి, ఫిబ్రవరి అట్లాగా గ్రిగోరియన్ క్యాలెండర్ మనం వాడుతున్న క్యాలెండర్. దాని ప్రకారం ఈరోజు ఏప్రిల్ 1 అని మనం అనుకుంటున్నాం. అయితే వీళ్ళు ఒక గ్రీక్లో కూడా క్యాలెండర్ ఉంటుంది, గ్రీక్ క్యాలెండర్ అని ఉంటుంది. ఆ గ్రీక్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన రాజు ఎవరు అని చెప్పి ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్స్లో అడిగాడు. హై ఛాన్సెస్ ఇది మీకు అడగచ్చు. గ్రీక్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన రాజు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఇండో గ్రీక్ రాజు అయినటువంటి డెమిట్రియస్ అని మనం చదువుకున్నాం కదా దీని గురించి. సో డెమిట్రియస్ అనే అతను గ్రీక్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, ఈ ఇండో గ్రీక్స్ కాలంలో వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ప్లస్ మన యొక్క భాషల పైన కూడా గ్రీక్స్ యొక్క ప్రభావం ఉందండి. అంటే చాలా గ్రీక్ వర్డ్స్ ఇండియన్ భాషల పైన కూడా ప్రభావం చూపింది. మళ్ళీ గ్రీక్ భాష పైన కూడా మన ఇండియన్ వర్డ్స్ ప్రభావం చూపింది. సో ఈ పాయింట్ ప్రభావం, భాషల పైన ప్రభావం, సంస్కృతి పైన ప్రభావం ఆబ్వియస్లీ ఉంటుంది. ఒక విదేశీలో వేరే దేశంకి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి వారు ఇక్కడ పరిపాలించినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఇంటర్మిక్స్ వల్ల ప్రభావాలు ఉంటాయి బోత్ సైడ్స్ నుంచి. ఆ పాయింట్ ఆబ్వియస్ అది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జీరో అని కనుగొన్నది, ఇది కాంట్రవర్సీ. కాకపోతే మనం కాంట్రవర్సీలోకి వెళ్ళము, మనం యాజ్ ఇట్ ఈస్ చరిత్రపరంగా పాయింట్ నేర్చుకుంటాం. అంటే లైక్ ఫ్యాక్ట్ ఏం చెప్పారో అది చూస్తాం అంతే. జీరోని నిజంగానే భారతీయులు కనుక్కున్నారా లేదా అనేది లాంగ్ డిబేట్. సో ఇక్కడ మనం వితౌట్ గోయింగ్ ఇంటూ ఆల్ దోస్ ఇంట్రికసీస్ పాయింట్ ఇక్కడ మనం చూడాలంతే. జీరోని మనం భారతీయులు కనుగొన్నాము, ఇండియన్స్ కనుగొన్నాము. కానీ దాన్ని ఎలా వాడాలి, సరైన స్థానంలో ఎలా ఉంచాలి ఆ జీరో అనేది చెప్పినది మాత్రం గ్రీక్స్. అంటే హౌ టు యూజ్ దట్ జీరో అనేది చెప్పింది గ్రీక్స్. మనం కనుక్కున్నాం ఎస్ జీరోని, కానీ ఆ జీరోని సరైన స్థానంలో ఎలా వాడాలి, దాని ఉపయోగం ఏంటి, అట్లాగే దానికి అప్లికేషన్ ఇచ్చింది మాత్రం గ్రీక్స్ అని చెప్తాము. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖగోళ శాస్త్రం పరంగా కూడా గ్రీక్స్ చాలా అభివృద్ధి చేశారు అని చెప్తాము. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే గాంధార శిల్పకళ అని ఉంటుంది. గాంధార శిల్పకళ, గాంధార ఆర్ట్ని గ్రీక్స్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు, బాగా అభివృద్ధి చేశారు. ఈ గాంధార ఆర్ట్ అంటే ఏంటి, మథుర ఆర్ట్ అంటే ఏంటి, అమరావతి ఆర్ట్ అంటే ఏంటి అనేది మనం మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. అది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్లో ఎస్ లాజికల్గా అక్కడికి వెళ్ళొచ్చు. వెరీ ఇంపార్టెంట్ అనమాట, అది కూడా మనకు తెలియాలి. ఇప్పటికీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, గాంధార శిల్పకళను గ్రీక్స్ అభివృద్ధి చేశారు అనే పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఓకే కదా. నెక్స్ట్ వీళ్ళు బౌద్ధ మతంలో భాగవత మతం కూడా కొంతమంది వీళ్ళు తీసుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ చూసాం, హెలియోడోరస్ అనే అతను భాగవత మతం స్వీకరించాడు. నెక్స్ట్ మినాందర్ అనే రాజు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, అవి చూసాం కంటే. సో బౌద్ధ మతం, భాగవత మతాన్ని కూడా వీళ్ళు కొంతమంది రాజులు స్వీకరించారు అనే పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం కుషాన్లకు సంబంధించి కొన్ని పాయింట్లు కనుక చూసుకున్నట్లయితే,
కుషాన్స్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళది మోస్ట్లీ డీసెంట్రలైజ్డ్ పాలన ఉండేది, డీసెంట్రలైజ్డ్ రూల్ ఉండేది. అంటే వికేంద్రీకృతం ప్రారంభమైంది, వికేంద్రీకృతం. సో ఈ పాయింట్ ఒకటి పెట్టుకోండి, డీసెంట్రలైజ్డ్ రూల్ ప్రారంభమైంది. కుషాన్లో రాజు దైవాంశ సంభూతుడు అని కుషాన్లు చెప్పడం జరిగేది. నాణ్యాలు ఎక్కువ సంఖ్యలో కూడా కుషాన్లు ముద్రించేవారండి. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నాణ్యాలను ఎక్కువ సంఖ్యలో ముద్రించిన వారు ఎవరు అంటే కుషాన్లు. సో ఆ పాయింట్ కూడా కుషాన్లతో మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిందండి. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ కంప్లీట్ అయింది. మౌర్యులు తదితానంతర యుగం కంప్లీట్ అయింది. ఇందులో మనము ఏదైతే చూసామో ఈ పీరియడ్ని జనరల్గా ఇండియన్ హిస్టరీలో డార్క్ ఏజ్ అని చెప్పి అనేవారు, కానీ దాన్ని డార్క్ ఏజ్ కాదని చెప్పి మళ్ళీ చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్లో దీన్ని డార్క్ ఏజ్గా భావించారు. ఎందుకంటే మౌర్యస్ వరకు మనకి బాగా చరిత్ర లభించేది. దాని తర్వాత పెద్దగా మనకి గుప్తులు ఎవరైతే వస్తారో అప్పటి వరకు మనకి అంత గ్యాప్లో అంత అభివృద్ధి ఏమైనా జరిగిందా, అంత చెప్పుకోదగ్గ రాజ్యాలు ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్లో భావించేవారు రాజులు. కాకపోతే చరిత్రకారులు తర్వాత చరిత్రకారులు బాగా పరిశోధన చేసిన తర్వాత ఇవన్నీ కనుక్కోవడంతో ఎస్, నో మోర్ ఇది డార్క్ ఏజ్. ఇందులో వ్యాపారం పరంగా చూసినా, వాణిజ్యం ప్రకారంగా చూసినా, శిల్పకరం ప్రకారంగా చూసినా చాలా అభివృద్ధి జరిగింది. అందుకని ఇది నో మోర్ ఏ డార్క్ ఏజ్. ముఖ్యంగా సౌత్ ఇండియా వైపు చూసుకుంటే ఈ కాలంలోనే గొప్ప రాజ్యమైనటువంటి శాతవాహనులు పరిపాలించేవారు. అది కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇదే సమయంలోనే తమిళనాడు ఆ ప్రాంతం కనుక మనం చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రాంతం అక్కడ సంగమ యుగం అంటాం. ఇది కూడా మనం చదువుతాం, సంగమ యుగం అంటాం, సంగమ్ ఏజ్. అది కూడా కల్చర్ పరంగా సంస్కృతి పరంగా వెరీ ఇంపార్టెంట్ అనమాట సంగమ్ యుగం. సో ఇవన్నీ జరిగాయి, అందుకని ఇట్స్ నో మోర్ ఏ డార్క్ ఏజ్. కాబట్టి మీకు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ పైన ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనుకుంటున్నాం. చోళ అండ్ చోళ వంశం సార్ అని బాలాజీ గారు అడుగుతున్నారు. అదేనండి, ఈ చోళ, చేర, పాండ్య అని 3 వంశాలు ఉంటాయి. ఆ వంశాన్ని సంగమ యుగం అంటాం. చోళ, చేర, పాండ్య అని చూస్తామండి మనం. సంగం ఏజ్ కూడా మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్కి మనం సంగం ఏజ్కి వెళ్తాం. చోళ, చేర, పాండ్య 3 వంశాల వారు పరిపాలిస్తుంటారు. రాజుల పరంగా కాదు, కానీ ఇది కల్చర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ టైం పీరియడ్ సంగం ఏజ్. ఇది తమిళ్కి సంబంధించిన ఏరియా సంబంధించిన హిస్టరీ. గ్రీకులు వేరే, కుషన్లు వేరే అంటున్నారు చిన్నగారు. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే అండి, మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే గ్రీక్ రాజ్యం నుంచి, గ్రీక్లో చాలా తెగలవారు ఉంటారు. అందులో మన భారతదేశం కనుక మనం చూసినట్లయితే కొంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళని మనము బ్యాక్ట్రియన్స్ అంటాము, వాళ్ళని ఇండో గ్రీక్స్ అని కూడా అంటాం. అయితే ఈ కుషాన్స్ కూడా గ్రీక్ నుంచి వచ్చిన ఒక తెగే అండి, అంటే వాళ్ళ మూలం గ్రీక్స్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం వీళ్ళని కూడా గ్రీక్స్ అని చెప్పవచ్చు. కాకపోతే జనరల్గా మనం వీళ్ళని ఇండో గ్రీక్స్ అంటాము, వీళ్ళని కుషాన్స్ అంటాం. కానీ మూలాలు చూసుకున్నట్లయితే కుషాన్లు కూడా గ్రీకులే అని చెప్పవచ్చు. అందుకే మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. మీరు ఒక బుక్లో చదివినట్లయితే ఏమని చదువుతారు, మన భారతదేశంలో బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టిన వారు గ్రీకులు అని చదువుతారు. ఇంకొక బుక్లో ఏమని ఉంటుంది, మన భారతదేశంలో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన రాజులు కుషానులు అని ఉంటుంది. అదేంటి సార్, మరి కుషాన్స్ అని ఒక గ్రంథంలో బుక్లో ఉంది, గ్రీక్స్ అని ఒక బుక్లో ఉంది, ఏది ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కుషాన్లు కూడా గ్రీక్సే అనమాట. వాళ్ళు కూడా గ్రీక్ ప్రాంతానికి చెందిన మూలం ఉన్నవారే. కాబట్టి కొన్ని బుక్స్లో ఈ రకంగా చెప్పబడి ఉంటుంది, కొన్ని బుక్స్లో ఈ రకంగా చెప్పబడి ఉంటుంది. ఏదన్నా రైటే అనమాట. సార్ పల్లవ కింగ్స్ ఆల్సో ఇన్ సంగం పీరియడ్ అని మణికంఠ గారు అడుగుతున్నారు. మణికంఠ గారు పల్లవ కాదండి, చోళ, చేర, పాండ్య ఈ 3 వంశం వారు ఉంటారు సంగంలో. సంగంలో వీ డోంట్ కన్సిడర్ పల్లవ అండి.
యా చిన్నగా అడుగుతున్నారు. అవును సార్ క్వశ్చన్లోనే ఉంది సార్. యా అండి, కొన్ని బుక్స్లో మనకి క్వశ్చన్స్ గ్రీక్స్ అని ఉంటుంది, వాట్ ఎవర్ ఏదన్నా మనకి రైట్. ఆ 2 ఆప్షన్స్ ఇవ్వడండి. ఆ 2 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో మీనింగ్ లేదు, ఆ క్వశ్చన్లోనే మీనింగ్ లేదనమాట. ఇది ఎట్లా ఇస్తాడు 2 ఆప్షన్స్ ఇచ్చే స్కోప్ లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ వాళ్ళ మూలం చూసుకుంటే గ్రీక్సే, కాబట్టి ఈ కాంట్ గివ్ బోత్ ఆప్షన్స్, ఏదో ఒకటే ఇస్తాడు. సో మీరు 2 గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ ఇచ్చే బట్టి చెప్పాలి. జగదీష్ గారు నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ హిస్టరీలో అంటున్నారు. లాజికలీ ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చండి. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధార శిల్పకళ, మథురా శిల్పకళ, అమరావతి శిల్పకళ. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో నేను మీకు ఇది కూడా క్లియర్ అండర్స్టాండింగ్ అనేది తెప్పిస్తాను. సో ఓకేనండి, థ్యాంక్ యూ. మనకి దీంతో హిస్టరీ క్లాస్ కంప్లీట్ అయింది. మనం మళ్ళీ రేపు మార్నింగ్ 10కి షార్ప్గా వీ విల్ be going for geography. 11కి we will be going for పాలిటీలో మోస్ట్లీ మనం డిపిఎస్పీస్ అయిపోయినాయి కాబట్టి వీ కెన్ గో ఫర్ ఫండమెంటల్ డ్యూటీస్. జాగ్రఫీలో మనకు సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ అయింది. నెక్స్ట్ వీ కెన్ మూవ్ ఫర్ ఎర్త్ క్వేక్స్ ఆర్ వాల్కనోస్ ఆర్ వీ కెన్ మూవ్ ఫర్ ఎర్త్ క్వేక్స్ అట్లా అండి. సో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయదు, ఈ టైంకి వచ్చేసేయండి. అయితే మీకు థియరీ పార్ట్ అనేది క్లాసెస్ జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీజేపీ బిట్ బ్యాంక్లో బిట్స్ అనేది ఇస్తున్నాము. జీజేపీ బిట్ బ్యాంక్ నోట్ చేసుకోండి. బిట్స్ కూడా డైలీ పెట్టడం జరుగుతుంది. హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, ఎకానమీ కూడా తొందరలో స్టార్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వీకెండ్స్ మనము క్విజ్ పెట్టుకుంటాం. వాట్ ఎవర్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ ది థియరీ క్లాసెస్ వీఆర్ కండక్టింగ్ క్విజ్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటి అంటే వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి, లైక్ అంటే టీమ్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డెలివర్ దట్. సో ఈ టైంలో కూడా ఏమేమైతే రిక్వైర్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ చేసి అది మీకు లైవ్ క్లాసెస్ ఇస్తే బెటర్గా ఉంటుందని ఇస్తున్నాము. సో ఇవన్నీ చేస్తున్నాము. మీ దగ్గర నుంచి మేము వేరే ఏం ఎక్స్పెక్ట్ చేయమండి. ఓన్లీ థింగ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్ అనేది ఏంటంటే లైక్ అండ్ షేర్. ఇది కూడా ఎందుకు అంటే మనకి మీరు ఇది రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా మీకు యూజ్ అవుతున్నాయి, యు ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ అని చెప్పే ఒక గ్రాటిట్యూడ్ లాంటిది అంటే మీరు థ్యాంక్స్ అనేది చెప్పేలాంటి గ్రాటిట్యూడ్ అనమాట లైక్ అనేది. సో చూసి ఎఫర్ట్స్కి ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పే ఒక సూచన అనమాట లైక్ అనేది. సో లైక్ చేయండి అడుగుతున్నాం. షేర్ అని ఎందుకు అంటే మన ఆడియన్స్ మనం ఎవరైతే ఉన్నామో ఎక్కువ మంది ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసామనుకోండి, క్రికెట్ మ్యాచ్ ఫుల్లీ క్రౌడెడ్ అయిపోయి అంటే చాలా వైబ్రెంట్గా ఉందనుకోండి ఆ మ్యాచ్, మనకు కూడా ఎట్లా అంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది ఆ మ్యాచ్. సో దానికోసం షేర్ చేసి ఏంటంటే మనం ఎక్కువ మందికి రీచ్ అవుతున్నట్లు ఉంటే డెఫినెట్లీగా ఇంకా ఏ రకంగా మీకు పెడితే కంటెంట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీ కెన్ ప్లాన్ అనమాట. సో దానికోసం సో ఆ రీజన్స్ కోసం సో లైక్ షేర్ చేస్తుండండి. ప్లస్ నోటిఫికేషన్ పక్కన బెల్ బటన్ అవి కూడా చూస్తుండండి. కాబట్టి ఇంకా ఏమంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమ్వన్ ఇస్ ఆస్కింగ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అంటున్నారు కోటేశ్వరరావు గారు. ష్యూర్ అండి, వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. డైలీ లైక్ అండ్ షేర్ చేస్తున్నా సార్ అంటున్నారు బాలాజీ గారు. యా షూర్ అండి, ఎందుకంటే మేము ఓన్లీ థింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్ ఇస్ లైక్ అండ్ షేర్. ఎందుకంటే రీజన్ కూడా నేను చెప్పాను ఎందుకు అడుగుతున్నాను ఇది అని పాయింట్.